హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు స్పెషల్ రెసిపీ వచ్చేసి టమాటా పులావ్. ఎంత తిన్నా ఇంకా కావాలనిపించే టమాటా పులావ్. ఎప్పుడైనా అన్నం మిగిలిపోయినప్పుడు ఇలా టమాటా పులావ్ని రెడీ చేసుకోవచ్చు. పిల్లలకైతే ఇది భలేగా నచ్చేస్తుంది. లంచ్ బాక్స్లోకి కూడా పెట్టేయచ్చు. ఇప్పుడు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. ముందుగా స్టవ్ పైన కడాయిని పెట్టుకొని ఆయిల్ని వేసుకోండి. ఆయిల్ వేడయ్యాక ఆవాలు, జీలకర్ర వేసి కొద్దిగా వేగాక ఇందులోనే పల్లీలు, మినపప్పు, శనగపప్పు వేసుకొని వేయించుకోండి. ఇలా కొద్దిగా ఇవన్నీ వేగాక ఉల్లిపాయలు, పచ్చిమిర్చి కట్ చేసుకొని వేసుకోండి. ఇలా ఉల్లిపాయలు గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి రానివ్వండి. అప్పుడే రుచి బాగుంటుంది టమాటా పులావ్. తర్వాత 2 పెద్ద టమాటాలను ముక్కలుగా కట్ చేసుకొని వేసుకొని ఒక 2-3 నిమిషాలు మగ్గనివ్వండి. టమాటాలు మగ్గిన తర్వాత 4-5 వెల్లుల్లి రెబ్బలు మసాలా అన్నీ కలిపి దంచుకొని వేసుకుంటున్నాను. ఇలా వేసినట్టయితే రుచి మరింత పెరుగుతుంది. తర్వాత 1 టీ స్పూన్ కారం పొడి, రుచికి తగినంత ఉప్పు, 1 టీ స్పూన్ పసుపు, కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్, ధనియాల పొడి, 1 టీ స్పూన్ జీలకర్ర పొడి వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇలా టమాటాలు కొంచెం మగ్గిన తర్వాత ఇందులోనే మనం తీసుకున్న అన్నాన్ని వేసుకొని మిక్స్ చేసుకోవాలి. అన్నాన్ని బాగా అంతా కలిసేటట్టు కలుపుకోవాలి. పైనుంచి కాస్త కొత్తిమీర, పుదీనాను చల్లుకోండి. ఇలా సింపుల్గా ఇంట్లో ఉన్న వాటితోనే టమాటా పులావ్ని రెడీ చేసుకోవచ్చు. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. ఈ వీడియో నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.